ఓం అస్మద్గురుభ్యో నమః. பிரான் உன் பெருமை பிறரார் அறிவார் உரா உலகளந்த நான் வராகத்து எய்த்தளவு போதாவாரென்கொளோ எந்தை அடிக்களவு போந்தபடி. முதல் திருவந்தாదిలో 84వ పాసురం. ఈ పాసురంలో స్వామి పొయ్యి ఆళ్వార్లు లోకానికందరికీ కూడా ఉపకారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క వైభవం, ఆయన యొక్క ఉపకారత్వం ఎవరి వల్ల కూడా తెలుసుకోవడానికి వీల్లేనటువంటిది. కేవలం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రభూతులైనటువంటి వారి వల్ల మాత్రమే భగవద్వైభవం తెలుసుకోవడానికి వీలవుతుంది తప్ప వారి వారి స్వప్రయత్నంతో భగవంతుడి యొక్క వైభవం, ఆయన యొక్క ఉపకారత్వం తెలుసుకోవడానికి వీలు పడదు అని ఈ 84వ పాసురంలో స్వామి పొయ్యాళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ముందు ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని మనం చూద్దాం. పిరాన్, లోకానికంతటికీ కూడా ఉపకారకుడైనటువంటి ఓ స్వామి. ఉరాయ్, ఆయాసం లేకుండా. ఉలగు అళంద నాన్ను, ఉలగు లోకాలందటినీ, అళందు కొలచినటువంటి నాన్ను ఆనాడు. ఏనాడు? పరమాత్మ వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలని తాను అర్థించి స్వీకరించిన తర్వాత ముల్లోకాల్ని త్రివిక్రముడిగా ఎదిగి కొలిచాడు కదా. ఆ విధంగా ఉరాయి, ఆయాసం లేకుండా, ఉలహళంద నాన్ను, నీవు ఈ లోకాలన్నింటినీ కూడా కొలిచినప్పుడు, ఎందై, నా స్వామి అయినటువంటి నీ యొక్క అడిక్ పాదమునకు అళవు పోంద, కొలుచుటకు సరిగ్గా ఉన్నటువంటి పడి ఈ భూభాగం. వరాహత్, నువ్వు అదే వరాహ అవతారాన్ని ఎత్తినప్పుడు ఆ వరాహ రూపి అయినటువంటి నీ యొక్క ఎழிత్తళవు, దంతము యొక్క ఒక భాగమంతా కూడా పోదా ఆరు, చాలటానికి వీలైనట్లుగా ఉన్నటువంటి తీరు. ఎన్గొళ్, ఏమని చెప్పమంటావు, ఏమని గ్రహించమంటావు. ఉన్ పెరుమై, నీ యొక్క పరత్వాన్ని అంటే నీ గొప్పతనాన్ని. పిరరారరివార్, నీవు తప్ప వేరెవరు తెలుసుకోగలరయ్యా. ఓ పరమాత్మ, నీ యొక్క గొప్పతనాన్ని నీవు తప్ప, నీ అనుగ్రహానికి పాత్రభూతులైనటువంటి వారు తప్ప ఎవరు కూడా నీ గొప్పతనాన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు వ్యాఖ్యానం ఏం చెప్తున్నారో చూద్దాం. రక్షింపబడేటువంటి వస్తువుల కంటే రక్షించాలి అనుకునేటువంటి పరమాత్మ యొక్క మనోరథం చాలా మిక్కిలి మించి ఉందట. ఆ విధంగా ఉండటం వల్లనే ఆ రక్షణ మనోరథం, అంటే ఒకరిని రక్షించాలి, తన చేత రక్షింపబడేటువంటి భూమండలాన్నంతటిని రక్షించాలనేటువంటి పరమాత్మ యొక్క మనోరథం ఎవరి చేత కూడా ఇంతటిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది అంటున్నారు ఈ పాసురంలో. పిరాన్, లోకానికందరికీ కూడా ఉపకారుడిగా ఉండేటువంటి స్వామి, నువ్వు ఈ లోకాలన్నిటికీ కూడా చేసిన ఉపకారం ఒకటా రెండా, ఓ చెప్పడానికి వీల్లేనివయ్యా అన్నట్ట ఆళ్వార్లు భగవంతుని చూసి. భగవంతుడు ఆళ్వారిని చూసి, ఏమిటయా అన్ని ఉపకారాలు చేశానా నేను లోకానికి, ఏది ఓ 2 ఉపకారాలు చెప్పు, నేనేం చేశాను, నేను చేసిన ఉపకారాలు ఏమిటో నాకు తెలియచేయి అంటే అప్పుడు ఆళ్వారు చెప్తున్నారు. ఉరాయి ఉలహలందనాన్ను, ఉరాయి, నువ్వు అన్ని లోకాలు కూడా సంచరిస్తూ, ఉలహలందనాన్ను, ఆనాడు త్రివిక్రముగా ఎదిగి నువ్వు ముల్లోకాలని నీ పాదాలతో కొలిచినప్పుడు మొత్తం అన్ని లోకాలు వ్యాపించావు కదా నువ్వు. ఇంతింతై వటుడింతై అభోవీధిపై అంతైన పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా పరమాత్మ ఎప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగుల ల్యాండ్ ఇస్తున్నా అని చెప్పి దానం ఇచ్చాడో, 100 ఉళ్ళత్తనాయి అమర్నాథ్ పురాణంలో తిరుప్పాణలో చెప్తారు.
ఉవంద ఉళ్ళత్తనాయ్, సంతసించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే, ఎంతో ఆనందం. తన భక్తుడైనటువంటి, తను ఆశ్రయించినటువంటి వాడైనటువంటి ఇంద్రుడికి తాను ఇచ్చినటువంటి మాట నెరవేరబోతోంది. నీ రాజ్యాన్ని నేను సంపాదించి నీకు ఇస్తా అన్నాడు. ఆ విధంగా అర్థించాడు ఇంద్రుడి గురించి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి. అర్థించగానే బలిచక్రవర్తి కూడా దానం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇచ్చాడు ఇంకా కొలవలేదు, వాడు ఇచ్చినంత మాత్రం చేతనే సంతోషపడిపోయాడు పరమాత్మ. ఎంత గొప్పవాడండి భగవానుడు. ఆళ్వార్లు అంటున్నారు కదా, ఎవరి దగ్గర అర్థించాలయ్యా స్వామి, మేమందరం నీ దగ్గర అర్థించాలి. సకల ఫలప్రదోహి విష్ణు, సకల ఫలాన్ని కూడా మనకి అందించేటువంటి వాడు ఎవరంటే విష్ణువు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ధర్మార్థ కామోక్షములని చెప్పబడేటువంటి చతుర్విధ పురుషార్థాలని కూడా అనుగ్రహించేవాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. మరి అందరికీ అన్నీ ఇచ్చేటువంటి వాడు పోయి బలిచక్రవర్తి దగ్గర తనకు ఏదో లేనట్టుగా వెళ్ళి అడుక్కున్నాడే ఉంటుంది ఆయన. ఎవరి గురించి? దీన్నే అన్నారు ఆశ్రిత పారతంత్ర్యం. తను ఆశ్రయించిన వారికి ఎంత పరతంత్రుడిగా ఉంటాడు పరమాత్మ అంటే, వామనావతారం చూస్తే, త్రివిక్రమావతారం చూస్తే మనకు తెలుస్తుంది. మన గురించి ఎవరినైనా వెళ్ళి అడుక్కోమంటే మనం అడుక్కుంటామా? చిచి, మేము అడుక్కోవడం ఏంటండి, మాకు స్టేటస్ ఏమిటండి, మేము ఎంత గొప్పవాళ్ళండి, మేము వెళ్ళి ఇంకొక దగ్గర అడుక్కోవడం ఏమిటి, మేము అలా అడగమంటాం. ఎందుకు? ఒక ఆలయానికి ఏదైనా ఉత్సవానికి డొనేషన్ కలెక్ట్ చేయమంటే ఎవరు ముందుకు రారు. కలెక్ట్ చేసిన డొనేషన్ని ఖర్చు పెట్టమంటే అందరూ ముందుకు వస్తారు. మేము చేస్తామండి, మేము మెయింటైన్ చేస్తామంటారు. ఖర్చు పెట్టడానికి అందరూ ముందుకు వస్తారు, కానీ అదే డబ్బులు కలెక్ట్ చేయడానికి 10 మంది దగ్గరికి వెళ్ళి విరాళాలని స్వీకరించడానికి ముందుకు రారు. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళి అడగాలంటే నామూషి చాలామంది. మనకింత సొత్తు ఇచ్చాడు భగవంతుడు, మన చక్కటి శరీరాన్ని ఇచ్చాడు ఆయన సేవ చేయడానికి. భగవంతుడు మనకు చేసిన ఉపకారం కన్నా మనం భగవంతుడు చేసేది ఏమీ లేదండి. అయినప్పటికీ కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే మనకి నామూషి. కానీ అందరికీ అన్నీ ఇచ్చేటువంటి ఆ పరమాత్మ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అర్థించాడు 3 అడుగుల నేలని. అభయహస్తాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ తాను అర్థించడానికని వెళ్ళి 2 చేతులు ఎత్తి తన జోడిని పట్టాడు. అలంపురింద నెడుం తడక్కై అంటారు ఆళ్వార్లు. భగవంతుడి యొక్క కై హస్తం ఎట్లాంటిదండి అంటే, ఎవరు ఎంత అడిగితే అంత అలంపురింద, వాడు చాలు అనేంత వరకు కూడా ఇచ్చేటువంటి నెడుం తడక్కై, మంచి ఔదార్యం కలిగినటువంటి చెయ్యి భగవంతుడిది. ఉదారుడు, అడిగిన వాడికి ఇవ్వడంలో మంచి ఉదారమైన స్వభావం కలిగినవాడు. కూరత్తాళ్వాన్లు వరదరాజస్తవంలో అంటారు, శ్రీనిధిం నిధిమపారమర్థినాం అర్థితార్థ పరిధాన దీక్షితం. అర్థిత, తను అర్థించినటువంటి వారికి కావలసినటువంటి ఫలాన్ని పరిధాన దీక్షితం ఇవ్వడంలో, అర్థిత అర్ధ పరిధాన దీక్షితం, అడిగినటువంటి ఐశ్వర్యాన్ని ఆ అడిగినటువంటి వాడికి ఇవ్వడంలో గొప్ప దీక్ష కలిగిన వాడు వరదరాజస్వామి అన్నారు. అలా అందరికీ ఇచ్చేటువంటి ఆ వరదుడు, ఆ ఉపకారకుడు తన్నాశ్రయించినటువంటి ఇంద్రుడి కొరకు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అర్థించాడు. సరే, ఎంత గొప్ప ఆశ్రిత పారతంత్రం అండి. అంటే తన ఆశ్రిత మీద ఎంత ప్రేమ. ఒక దగ్గర అర్థించవలసిన అవసరం లేదు. బలిచక్రవర్తిని తన చక్రాయుధంతో సంహరించవచ్చు, జయించవచ్చు. కానీ ఎందుకు అర్థించాడు? తన ఆశ్రితుడైన ఇంద్రుడి మీద ఉండే ప్రేమతోటి, బలిచక్రతో ఉండేటువంటి దానగుణం, మంచి గుణం, ఆ గుణాన్ని చూసి అని చంపడం ఇష్టం లేక, అంతేకాకుండా ప్రహ్లాదుడి యొక్క మనవడైనటువంటి కారణం చేత బలిచక్రవర్తి హిరణ్యాకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడికి వరం ఇచ్చాట పరమాత్మ నరసింహస్వామి. నీకుండేటువంటి భక్తికి మెచ్చుకున్నాను రా నాయనా, ఇక నీ వంశంలో నేను ఎవరిని చంపనని మాట ఇచ్చేట నరసింహావతారంలో ప్రహ్లాదుడికి పరమాత్మ. ఆ యొక్క మాట నిలబెట్టడం గురించి బలిచక్రవర్తిని చంపలేదు, అది ఒక కారణం. రెండవది, బలిచక్రవర్తి చాలా గొప్ప దానం చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఆ దాన గుణానికి మెచ్చి అతన్ని చంపకుండా అతన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పరమాత్మ వెళ్ళి అర్థించాడు. ఆ విధంగా అర్థించి ఎప్పుడైతే ఆ దానం ఇచ్చాడో బలిచక్రవర్తి,
తన యొక్క కోరిక నెరవేరబోతోంది. తన కోరిక కూడా కాదు, పరమాత్మకి ఏ కోరికలు ప్రత్యేకంగా ఉండవు. అవాప్త సమస్త కాముడు, అన్ని కోరికలు తీరిపోయినవాడు పరమాత్మ. తను ఆశ్రయించినటువంటి ఇంద్రుడి కోరిక తీరబోతోందని ఉవందవుళ్ళత్తనాయి సంతసించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉళహమళందండమురా అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా చీల్చుకుంటూ తన యొక్క కిరీటం ఛేదించుకుంటూ లోకమంతా వ్యాపించింది. అలాగే తన పాదాన్ని కూడా ముల్లోకాల్ని సంచరిస్తూ వ్యాపింపచేసాడు పరమాత్మ. ఆ విధంగా ఉలహళందనాన్ని లోకాలంతటినీ కూడా ఉరాయి సంచరించి అళందనాన్ని లోకాలంతటినీ కొలిచినటువంటి ఆనాడు ఉరాయ్ అనేటువంటిది రళయో రభేద అనేటువంటి న్యాయాన్ని బట్టి ఉరాయ్ అంటాం. ఉలాయ్ అనేటువంటి దాన్ని గ్రహిస్తుంది కాబట్టి, అంటే ఉలాయ్ అంటే సంచరించుట, ఉరాయ్ అనేటువంటిది ఉలాయ్ సంచరించుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అని మనకి పెద్దలు తెలియజేశారు. ఆ విధంగా పరమాత్మ సంచరించడం కూడా ఎలాగా అనాయాసంగా సంచరిస్తూ అని భట్రవారు నిర్వహించాట దీనికి అర్థాన్ని. అంటే తాను ముల్లోకాల్ని కొలిచేటప్పుడు తన పాదాలతోటి గొప్పవాడు తక్కువవాడు అనే తేడా లేకుండా, వశిష్ఠ చండాల విభాగం లేకుండా అందరినీ కూడా తన పాదాలతో తాకాడు పరమాత్మ. ఈ విధంగా పరమాత్మకు సౌలభ్యాన్ని తెలియజేస్తున్నారు. ఆయనకుండే వాత్సల్యం అనేటువంటి గుణాలన్నీ కూడా ఈ త్రివిక్రమావతార లీలలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ విధంగా త్రివిక్రమావతారంలో అన్ని లోకాలు కూడాను వ్యాపించి ఉత్తమ అధమ అనేటువంటి తేడా లేకుండా, గొప్పవాడు తక్కువవాడు అనేటువంటి తేడా లేకుండా, వశిష్ఠ చండాల విభాగం లేకుండా అందరినీ తాకి నీ సౌలభ్యాన్ని ప్రకాశింపజేసావు, వాత్సల్యాన్ని ప్రకాశింపజేసావు. ఆ వాత్సల్యాన్ని ఏమని చెప్పమంటావు? లేదు నీకుండేటువంటి సౌలభ్యాన్ని ఏమని చెప్పమంటావు? అందరికీ వరాలు ఇచ్చేటువంటి వాడివి, ఒకటి దగ్గర నీ చేత సృష్టింపబడినటువంటి బలిచక్రవర్తి దగ్గర వరం పుచ్చుకోవడానికి వెళ్ళావే, అట్లాంటి లీలా విశేషాన్ని ఏమని చెప్పమంటావు? ఎందై ఉలహలందనాన్ను, ఎందై నాకు తండ్రి అయినటువంటి వాడివి, మా అందరికీ లోకానికి అందరికీ తండ్రి ఎవరు? సాక్షాత్ జగత్పిత, సాక్షాత్ శివనారాయణుడు. జగత్తంతరికి కూడా పిత అయినటువంటి నీవు లోకాన్ని నీ శ్రీపాదం చేత తాకటం ఎందుకు అంటే తనని సంస్కరించడం కొరకే కదా అని ఆళ్వార్లు అంటున్నారు. నిజంగా ముల్లోకాలని కొలిచింది నీ పాదాలతోటి ఎవరెవరినో సంస్కరించడానికి కాదయా, నన్ను సంస్కరించడానికే అని ఆళ్వార్లు చెప్తున్నట్టు, ఆ విధంగా భావిస్తున్నట్ట. ఇది ఎంత శబ్దంలో ఉండేటువంటి శబ్ద స్వారస్యం. నాకు తండ్రి అయినటువంటి వాడు కాబట్టి, తండ్రి అయినటువంటి నీవు పిల్లవాడైనటువంటి నన్ను సంస్కరించడానికే నువ్వు లోకాలన్నింటినీ కూడా నీ పాదాలతో స్పృశించావు సుమా. అట్లాంటి నీవు ఎందై అడిక్కళవు పోందపడి, నా తండ్రి అయినటువంటి నా స్వామి అయినటువంటి నీ యొక్క అడిక్కు అళవు పోందపడి, నీ శ్రీపాదముల చేత స్పృశింపదగినటువంటి ఈ యొక్క భూభాగము వరాహావతారంలో వరాహత్ ఎழிత్తళవు పోదావారెంగోలో, త్రివిక్రమావతారంలో నీ పాద పరిమాణంలో ఉండేటువంటి ఈ భూమిని రక్షించడానికి వరాహావతారాన్ని నువ్వు ఎత్తినప్పుడు అదే భూభాగం నీ యొక్క ఎഴുത്ത് అళవు పోదావారు ఎంగులు, నీ దంతాగ్రం చివరిలో ఉండేటువంటి అత్యల్ప భాగం అంతా కూడా సరిపోలేదయా. మాకు ఆశ్చర్యంగా ఉంది. త్రివిక్రమావతారంలో నువ్వు పాదాలతో కొలిచినప్పుడు నీ పాదం అంత సైజు ఉంది, భూభాగం సరిపోయింది నీ పాదానికి. కానీ అదే భూభాగం నువ్వు వరాహావతారంలో హిరణ్యాక్షుడు భూభాగాన్ని తట్టి కూడా నీటిలో ముంచినప్పుడు నువ్వు మరలా దాన్ని ఉద్ధరించడానికని నువ్వు బ్రహ్మాండమైనటువంటి వరాహావతారం ఎత్తి నీ యొక్క కోరలతోటి ఆ భూభాగాన్ని ఎక్కడో సముద్రం లోపల చాప కింద చుట్టబట్టేసి కింద ఉంచిన ఆ భూభాగాన్ని దంతాగ్రములతో ఒక్కసారిగా పైకి లేపావు. ఆ లేపినప్పుడు ఆ భూభాగం ఎలా ఉందో తెలిసిన నీ దంతాగ్రంలో ఖురమధ్యగతో యస్య మేరుహు కనగణాయతే అని చెప్పినట్టుగా ఏ వరాహం యొక్క గిట్టలలోని నడుమనున్న మేరువు ఒక చిన్న నిప్పు కణంగా అయ్యిందో. మేరు పర్వతం చాలా ఎత్తైనటువంటి పర్వతం, అట్లాంటి పర్వతం కూడా వరాహస్వామి అవతారం ఎత్తినప్పుడు భూభాగాన్ని తన కోరలతోటి తాను పైకి ఎత్తినప్పుడు దంతాగ్రములతోటి ఆయన గిట్టల మధ్య ఉండేటువంటి
ఒక చిన్న గ్యాప్లో చిన్న కణంగా అంటుకుని ఉందట మేరు, ఒక నిప్పు కణం కింద. మేరు పర్వతం ఎంత పెద్దది భూమండలంలో, అట్లాంటి మేరు పర్వతం కూడా వరాహస్వామి యొక్క గిట్టల మధ్యలో ఒక చిన్న నిప్పు కణంగా అంటుకుని ఉందంటే ఆయన ఎంత ఎత్తైన వాడు ఉండాలి. నమాళ్ళవార్లు అంటారు, కోలమలర్పావై కన్బాగియ ఎన్నన్బేయో నీలవర ఇరండు పిరైహవ్వి నిమిర్ந்ததொப்ப கோல வராகமொன்னாய் நிலங்கோட்டிடை கொண்டையந்தாய் நீலக்கடல் கடைந்தாய் உன்னை பெத்தினி పోక్కువనో ఎన్నై పెతిని పోక్కువనో, నన్ను ఎప్పుడు పొందుతావా, ఎప్పుడు తీసుకెళ్తావు? ఎంత గొప్పగా వరాహావతారం ఎత్తి భూమండలాన్ని అంతటినీ కూడా నువ్వు ఉద్ధరించావు. త్రివిక్రమావతారం ఎత్తి నువ్వు ఎంత గొప్పగా లోకాన్నంతటినీ కూడా నీ పాదాలతో స్పృశించి చక్కగా దాన్ని ఉద్ధరించావు. అట్లాంటి నన్ను ఎప్పుడు నువ్వు ఉద్ధరిస్తావు సుమా? నన్ను ఉద్ధరించడానికే నువ్వు అవతరించావా అన్నట్టుగా ఇక్కడ కూడా ఆళ్వార్లు పరమాత్మ నువ్వు త్రివిక్రమావతారం ఎత్తింది మా గురించి, వరాహావతారం ఎత్తింది కూడా నన్ను ఉద్ధరించడానికి అన్నట్టుగా వరాహావతారం ఎత్తినప్పుడు నువ్వు ఏ త్రివిక్రమావతారంలో నీ పాదాలకి సరిపోయిందో నీ పాదానికి ఆ భూమండలం, అదే భూభాగం వరాహావతారం ఎత్తినప్పుడు ఆ భూమి ఒక చిన్న మచ్చగా నీకు అంటుకుని ఉంది అని ఋషులందరూ కూడా కీర్తించారయ్యా. అటువంటప్పుడు నీ యొక్క వైభవం ఏమని చెప్పమంటావు? ఒక అవతారంలో ఏమో నీ పాదాలకు సరిపోయింది ఆ భూభాగం, ఒక అవతారంలో వరాహావతారంలో నీ దంతం యొక్క అగ్రభాగంలో కొంతగా భాగం కూడా కనబట్టడానికి లేకుండా చిన్న మచ్చ కింద ఉందా? ఇది ఎలా వీలైంది? దానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి కారణం చెప్తున్నట్ట వ్యాఖ్యానంలో. త్రివిక్రమావతార కాలంలో భూమికి పెద్దగా ఆపదయం ఏర్పడలేదు. ఇంద్రుడి దగ్గర నుంచి ఉన్నటువంటి భూభాగాన్ని బలిచక్రవర్తి కాస్త అపహరించి తెచ్చుకున్నాడు, తాను ఆక్రమించుకున్నాడు, ఇది నాది అన్నాడు. దానివల్ల భూభాగానికి వచ్చిన నష్టమే లేదు. పరిపాలించేటువంటి పాలకుడు మారాడు తప్ప భూమండలానికి ఏ విధమైనటువంటి ఆపదని కలిగించలేదు. పరమాత్మ ఈ త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు బలిచక్రవర్తి భూమండలానికి ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇంద్రుడి దగ్గర నుంచి ఆ భూమండలాన్ని అపహరించుకొచ్చాడు అంతే. దానివల్ల భూమండలానికి ఏమీ పెద్ద ఆపద ఏర్పడలేదు. కానీ వరాహావతారం ఎత్తినప్పుడు ఎందుకు ఎత్తాడు వరాహావతారం పరమాత్మ? హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచేసేట. దానివల్ల భూమి యొక్క స్వరూపానికి ఆపద ఏర్పడిందట. అందువల్లనే త్రివిక్రమావతార కాలం కంటే వరాహావతారంలో పరమాత్మకి భూమండలాన్ని రక్షించడంలో తనకి ఆర్తి పెరిగిపోయిందట. అంటే రక్షింపబడేటువంటి భూమి కన్నా రక్షించేటువంటి రక్షకుడైనటువంటి పరమాత్మ యొక్క మనోరథం ఎక్కువైపోవటం చేత వరాహావతారంలో భూమండలం ఆయన యొక్క దంతాగ్రమంలో స్వల్ప భాగంలో కంటికి కనబడినంత భాగంలో అంటుకుని ఉంది. ఆయన యొక్క మిక్కిలి గొప్ప రూపానికి భూమి చాలలేదు అని అంటున్నారు. అంటే రక్ష వస్తువు కంటే రక్షకుని యొక్క అభినివేశం చాలా గొప్పది అని మనకి శాస్త్రార్థం చెప్పబడింది. పరమాత్మ ఎప్పుడు కూడా మనం రక్షించడంలో గొప్ప అభినివేశం కలిగి ఉన్నవాడు. మనం గొప్పవాళ్ళం, భగవంతుడు గొప్పవాడా అంటే భగవంతుడే గొప్పవాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుగుతాం, ఏదో 1000 రూపాయలు అడుగుతాం. ఓ 1,00,000 రూపాయలు ఉంటే నాకు దొరికేలా చూడవయ్యా అని అంటాం. కావాలి అప్పు, ఎక్కడ అప్పు పుట్టలేదు, 1,00,000 రూపాయలు అప్పు పుట్టేలా చేయని అడుగుతాం. కానీ భగవంతుడు అయ్యో వీడు నా దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలు అడుగుతాడండి, వీడు ఐశ్వర్యం అంతా వీడికి ఇద్దాం అనుకుంటుంటే. అంటే ఆయన ఇవ్వడం అనేటువంటిది దానికి పరిమితి ఉండదట. మనం పరిమితితో కూడినటువంటి అమౌంట్ని ఆయన దగ్గర అడుగుతాం. కానీ పరమాత్మకి మాత్రం అలంపురిందనిడం తడక్కే నిండి అక్కడ చెప్పాను కదా, ఆళ్వారు చెప్పినట్టుగా చాలనేంత వరకు, మొత్తేసేంత వరకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన మనం రక్షించడంలో అంత అభినివేశం కలిగి ఉంటాడు. మనం కొంత అడిగితే ఆయన అంత ఇస్తాడు. ఎంత ఇచ్చినా కూడా ఏది ఇవ్వని వాళ్ళలాగే ఉంటాడు. రుణం ప్రవృద్ధమివ, పాండవులకి ఎంత సహాయం చేశాడు, ద్రౌపదికి ఎంత సహాయం చేశాడు, అయినప్పటికీ కూడా ఏం చేయలేదు అని బాధపడ్డట పరమాత్మ. ఇది పరమాత్మకు ఉండేటువంటి ఔదార్యం. అందువల్ల పరమాత్మ ఉన్ పెరుమై పిరరారరివార్, నీ యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోగలరయ్యా? మిగతా వాళ్ళు ఎవరు పిరరారరివార్, ఎవరి వల్ల నీ యొక్క వైభవం తెలుసుకోవడం వీలు కాదు. వేదమే చెప్పింది. సో అంగవేద
యదివా నవేద. ఆ పరమపురుషుడు తన గొప్పతనాన్ని తానే తెలుసుకోగలడో లేడో, ఆయనకి తెలుసో తెలియదు ఆయన వైభవం. కొంతమంది చూసి ఉంటాం చూసారు చూడండి, ఒరే అసలు నీకు ఎంత డబ్బు ఉందో తెలుసా నీకు అని, మొహండి వాడికి ఎంత డబ్బు ఉందో వాడికే తెలియదండి, అంత డబ్బు ఉందని వాడికి అన్నాం. అలాగా పరమాత్మ నుంచి వేదం ఉందట, పరమాత్మ వైభవం పరమాత్మకే తెలుసో లేదో. శ్రీస్తవంలో కూరతాళ్ళు వాళ్ళు అమ్మవారిని చూసి అంటారు, అమ్మా నీ యొక్క వైభవం నీకు తెలీదు, మీ ఆయన అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి భర్తకి తెలియదు, శ్రీమన్నారాయణకి ఈ యొక్క వైభవం అంత గొప్పది అని అంటారు. అలాగా వేదం పరమాత్మ యొక్క వైభవం పరమాత్మకు కూడా తెలీదు అంటే అంత అంతులేని వైభవం కలిగిన వాడు పరమాత్మ. దాన్నే ఉన్ పెరుమై నీ యొక్క గొప్పతనం పిరరారదివా. భగవంతుడు ఆయన గొప్పతనం తెలుసుకోలేనప్పుడు ఇంక మనమేం తెలుసుకుంటాం కనుక వేదం నీ గొప్పతనాన్ని సర్వజ్ఞుడు నీవే తెలియగలవో లేవో అని సందేహించిందంటే, ఈ విధంగా సందేహించడానికి కారణం ఏమిటండి అంటే పరమాత్మలో ఉండేటువంటి ఔదార్యం. ఇతర విషయంలో ఈ విధంగా సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత పరత్వము, ఇంత సౌలభ్యము, పరమాత్మకి ఎంత పారత్వం ఉందో అంతకంట మించినటువంటి సౌలభ్యము ఉన్నది. ఎలాగంటే ఈ 2 అవతారాలు చూసి తెలుస్తుంది కదా మనకి. త్రివిక్రమావతారంలో తన పాదాలతో కొలిచినప్పుడు తన పాద పరిమాణం అంత ఉంది భూమి. అదే వరాహ అవతారంలో ఆయన దంతాగ్రంలో స్వల్ప భాగానికి కూడా సరిపోలేదు. ఇంట్లో తెలుస్తుంది కదా పరమాత్మ గొప్పతనం ఏమిటో. అందువల్ల పిరాన్ ఉన్ పెరుమై పిరరారరివా. రక్షకుడు అయినటువంటి ఓ స్వామి, రక్ష వస్తువు యొక్క అవధి కంటే గొప్పది నీ రక్షణ అభినివేశము. అందువల్ల నీ వైభవం ఎవరు తెలుసుకోగలరు? ఎవరు తెలుసుకోలేరా? నేను తెలుసుకోగలను అన్నారు ఆళ్వారు. అదేమిటి నువ్వే కదా ఇప్పుడు అన్నావు ఎవరు తెలుసుకోలేరని. ఎవరు కూడా వాళ్ళ స్వప్రయత్నం చేసి తెలుసుకోలేరయ్యా. నేను నీ అనుగ్రహానికి పాత్రభూతునైనటువంటి వాడిని, నీ నిర్హేతుక కృపా కటాక్షం చేతనే కదా నాకు ఈ వైభవాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. అందువల్ల పరమాత్మ తలుచుకుంటే పరమాత్మ వైభవం, ఆయన అనుగ్రహానికి పాత్రభూతులమైనటువంటి ఎవరైనా సరే తెలుసుకోవచ్చు. ఆళ్వాళ్ళు అంటున్నా నీ అనుగ్రహానికి పాత్రభూతులైన వాడు నేను కాబట్టి నేను తెలుసుకోగలను. పరాశర భట్టారకుల వారు కూడా శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని గురించి వర్ణించాలని ప్రారంభం చేసే శ్రీరంగరాజస్తవంలో అలా ప్రారంభం చేసి అమతం మతం మతమథ మతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇది రంగరాజం బుధజూగుషస్త్రయీ స్తుమేహ వయం కిమితి తన్న శక్రుమః. వేదమంతటిదే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని, మనస్సుకు కూడా అందనటువంటి వాడు భగవంతుడు అని వేదమే చేతులెత్తేస్తే ఇంకా నేనేం చెప్పగలను, నీ వైభవం ఏం చెప్పలేనన్నట్ట భట్రవారి ముందు. తర్వాత కొంతసేపు పోయిన తర్వాత నేనే చెప్పగలను అన్నట్టు. ఎందుకని మిగతా వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పగలను. ఎందువల్లంటే నేను పుట్టిందే నీ ప్రసాదం యొక్క అనుగ్రహం చేత. శ్రీరంగరాజ కమలాపదలాలితత్వం. రంగనాథుడి యొక్క పాదపద్మములలో లాలించి పాలించబడినటువంటి వారు భట్రవారు కాబట్టి భట్రవారు చెప్పారట నీ వైభవం నేనే చెప్పగలను, ఎందువల్ల నీ ప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడిని కాబట్టి నేను చెప్పగలను అన్నాను. అలాగే ఆళ్వాళ్ళు కూడా నీ వైభవం ఎవరు తెలుసుకోలేరు, కానీ నీ అనుగ్రహానికి పాత్రభూతులైనటువంటి నేను తెలుసుకోగలను. అందువల్ల భగవద్ వైభవం అనేటువంటిది, భగవద్ అనుగ్రహం ఉంటే మనం దర్శించగలుగుతాం. విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు ఎక్కడి నుంచి చూశాడు? విశ్వం నుంచి చూశాడా, విశ్వం బయట నుంచి చూశాడా? విశ్వం బయట నుంచి చూడటం వీలవుతుందా? మరి చూశాడండి. ఎలా చూశాడు? మామూలు యొక్క సూర్యుడి కాంతిని మనం చూడలేకుండా ఉన్నామే, అట్లాంటి అనేక కోట్ల సూర్యచంద్ర కాంతి కంటే మించిన కాంచగలిగినటువంటి వాడు కదా పరమాత్మ. మరి అట్లాంటి కాంతి పుంజాన్ని, అటువంటి కాంతితో కూడిన పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా దర్శించాడు? పరమాత్మ చేశాడు కాబట్టి దర్శించాడు తప్ప తనంతట అంత దర్శించలేడు. స్వప్రయత్నంతో మనం భగవంతుని తెలుసుకోలేము. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. ఆచార్య అనుగ్రహం ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. ఇవాళ ఆళ్వారు చెప్తున్నారు, పరమాత్మ నీ వైభవం నేను తెలుసుకోగలనయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, రక్షింపబడేటువంటి మాకంట రక్షించేటువంటి నీ యొక్క అభినివేశం చాలా గొప్పది అని ఈ పాసురంలో తెలియజేస్తూ ఉన్నారు పురుష ఆళ్వారు. జై శ్రీమన్నారాయణ.